హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఫస్ట్ హెడ్లైన్స్. 5-18 రెండే స్లాబ్లు. ఈ నెల 22 నుంచి కొత్త రేట్లు వర్తింపు. కొత్త స్లాబ్లకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం. 12% స్లాబ్లో ఉన్న వెన్న, ఫ్రూట్ జ్యూసులు, డ్రై ఫ్రూట్స్ వంటివి 5% స్లాబ్లోకి, 28% స్లాబ్లో ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, సిమెంట్ వంటివి 18% లోనికి, పాన్ మసాలా, సిగరెట్లు, కూల్ డ్రింక్స్, హై అండ్ కార్లపై ప్రత్యేకంగా 40% ట్యాక్సు. జీఎస్టీలో భారీ సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు 5, 12, 18, 28 శాతంలో 4 రకాలుగా ఉన్న ట్యాక్సులు స్లాబ్లను ఇకపై 5%, 18% స్లాబ్లకే పరిమితం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. హెయిర్ ఆయిల్ నుంచి మొదలుకొని కార్ను, ప్లేట్, టీవీల వరకు అన్ని కామన్ యూజ్ ఐటమ్స్పై పన్నులు తగ్గించింది. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై పూర్తిగా జీఎస్టీని ఎత్తివేసింది. బుధవారం ఢిల్లీలో సుదీర్ఘంగా సాగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కౌన్సిల్ సమావేశంలో అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించామని, ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏ అంశాన్ని వ్యతిరేకించలేదని తెలిపారు. కౌన్సిల్ ఆమోదించిన 2 స్లాబ్ల విధానం ఈ నెల 22న నవరాత్రుల మొదటి రోజు నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించారు. సీన్ గుడ్స్, పాన్ మసాలా, సిగరెట్లు, ఎరెంటెడ్ డ్రింక్స్పై, హై అండ్ కార్లపై మాత్రం ప్రత్యేకంగా 40% ట్యాక్స్ ఉండాలని సమావేశంలో తెలిపారు. రాష్ట్రాల ఆదాయ నష్టాన్ని కేంద్రం భరించాలి. జీఎస్టీలో మార్పులను స్వాగతిస్తూనే రాష్ట్రాల ఆదాయాన్ని కాపాడే చర్యలను కేంద్రం తీసుకోవాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. రాష్ట్ర రాబడిలో 50% జీతాలు, పెన్షన్లు, అప్పులకే పోతుందని, ఆదాయం తగ్గితే హెల్త్, విద్యపై ప్రభావం పడుతుందన్నారు. నేటి అర్ధరాత్రి వరకే ఖైరతాబాద్ గణేష్ దర్శనం. ఖైరతాబాద్ బడా గణేశుడికి దర్శనానికి గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకే అనుమతిస్తారు. 6న శోభాయాత్ర, నిమజ్జనం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమిటీ తెలిపింది. ఇక నెల ప్రమోషన్లు. సర్కారు టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియలో కీలక నిర్ణయం తీసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు భావిస్తున్నారు. ఏటా 2 ఏళ్లకోసారి కాకుండా ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారు. దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల చిచ్చు. దోపిడీ సొమ్ము కోసం బావ, బామ్మార్ది, అన్న, చెల్లె కొట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, వాళ్ళు కొట్టుకొని మమ్మల్ని బదనం చేస్తున్నారు. వాళ్ళ వెనుక వీళ్ళ వెనుక ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను లీడర్ను, జనం ముందుంటా. కేసీఆర్ చచ్చిన పాము, ఆయన్ను చంపాల్సిన అవసరం ఏముంది? ఖమ్మం జిల్లా చండ్రుగొండ బహిరంగ సభలో సీఎం ప్రసంగం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు. తన ఇల్లు కట్టుకున్నప్పటికే ఇప్పుడే ఎక్కువ ఆనందం ఉందని వ్యాఖ్య. కల్వకుంట్ల కుటుంబంలో 1,00,000 కోట్ల అవినీతి సొమ్ము చిచ్చు పెట్టిందని, దోపిడీ సొమ్ము కోసం బావ, బామ్మార్ది, అన్న, చెల్లె హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత కొట్లాడుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఒక లీడర్ని అభివృద్ధి కోసం ముందుంటాను తప్ప వారి వెనుక వీరి వెనుక ఉండాల్సిన అవసరం తనకు లేదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చండ్రుగొండలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఒక చచ్చిన పాము. 2023 డిసెంబర్ నెలలోనే ఆ కాలనాగులు ప్రజలే కొట్టి చంపినరు. చచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకు లేదు అని పేర్కొన్నారు. మీ పంపకాల పంచాయతీలో వస్తే కుటుంబ పెద్ద దగ్గర వెళ్ళండి, తెగకపోతే కుల పెద్ద దగ్గరికి పోండి, అక్కడ కాకుండా తెగకపోతే మంత్రగాడి దగ్గరికి వెళ్ళండి, అంతే తప్ప మీ కుటుంబ పంచాయతీలో మమ్మల్ని లాగకండి అని కవితకు, బీఆర్ఎస్ నేతలకు సూచించారు. 10 ఏళ్లలో ఒక్క కార్డు ఇయ్యలే. గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా పెళ్ళైన కుటుంబ సభ్యుల్లో ఆడబిడ్డలను అక్కడ తొలగించి ఇక్కడ చేర్చడం వంటివి చిన్న పనులు కూడా గత ప్రభుత్వం చేయలేదన్నారు. గత సర్కారు దొడ్డు బియ్యం ఇస్తే బర్రెలకు దానకు పనికొచ్చేదని చెప్పారు. ఎన్నికల సమయంలో తాను ఓ పేదింటికి వెళ్ళి భోజనానికి కూర్చుంటే దొడ్డు బియ్యం వండి పెట్టడానికి ఆ ఇంటి ఆడబిడ్డ బాధపడిందని గుర్తు చేశారు. మేము అధికారంలోకి వస్తే జూబ్లీ హిల్స్లో నా ఇంట్లో తినే బియ్యమే మీ ఇంట్లో వండుకునేలా చేస్తానని ఆనాడు హామీ ఇచ్చా. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీలో ఆ కళ నెరవేరింది. ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం చంటి బిడ్డలకు వండి పెడుతుండే
ఆడబిడ్డ కళ్ళలో ఎంతో సంతోషం కనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రియుడి మోజులో జంట హత్యలు. 2 నెలల కింద భర్త ఇప్పుడు కూతుర్ని చంపేసింది. తండ్రి మృతిపై అనుమానంతో నిలదీసిన కూతురు ప్రియుడితో కలిసి బిడ్డను చంపేసి క్షుద్ర పూజల డ్రామా. పోలీసుల విచారణలో నేరం అంగీకారం. నిందితుడు అరెస్ట్. భూపాలపల్లి జిల్లాలో ఘటన. హరీష్ రావే కుట్రదారు. ఆయన డబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేటర్. బీఆర్ఎస్ పార్టీని, మా కుటుంబాన్ని చీల్చుతున్నాడు. అందులో భాగంగానే నన్ను సస్పెండ్ చేయించారు కవిత అని చెప్తుంది. కేసీఆర్పై ఒత్తిడి తెచ్చి కనీసం నా వివరణ తీసుకోకుండానే నన్ను ఉరితీశారు. కాళేశ్వరం అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్కు హరీష్ రావే కారణం. కాళేశ్వరం అవినీతి సొమ్ముతో 27 మంది ఎమ్మెల్యేలకు ఎన్నికలకు ఫండ్ ఇచ్చిండు హరీష్. సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ. రామన్న నాన్న వాళ్ళిద్దరితో జరభద్రం. సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకు సరెండర్ అయ్యారు. పార్టీలో చాలామందికి రహస్య ఎజెండాలు ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కై పార్టీకి ద్రోహం చేస్తున్నారని వెల్లడి. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా. కేసీఆర్ ఫ్యామిలీని విడగొట్టేందుకు హరీష్ రావు, సంతోష్ రావు కుట్ర పన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందులో మొదటి చర్యగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని చెప్పారు. కేసీఆర్పై ఒత్తిడి చేసి పార్టీ నుంచి బయటకు పంపించారని తెలిపారు. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని డైరెక్ట్గా ఊరి తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లు చేస్తుందని, 6 అడుగుల బుల్లెట్ చివరకు కేసీఆర్, కేటీఆర్కు నష్టం చేస్తుందని ఆరోపించారు. కవిత కేసీఆర్ విడిచిన బాణం. కాళేశ్వరం విచారణను ప్రజల దృష్టిని మళ్లించే నాటకం. పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. యుద్ధమా శాంత. టారిఫ్ల బెదిరింపుల వేళ ట్రంప్కు జిన్పింగ్ పరోక్ష హెచ్చరిక. అన్ని దేశాలను సమానంగా చూస్తే యుద్ధాలుండవని కామెంట్. బీజింగ్లో ఘనంగా విక్టరీ పరేడ్. అత్యాధునిక ఆయుధాలు, ప్రపంచాన్నంతా కవర్ చేసే అణ్వాస క్షిపణి ప్రదర్శన. పరేడ్కు పుతిన్, కిమ్ సహా 26 దేశాల నేతలు. కాళేశ్వరం అధికారులు సిబిఐ టెన్షన్. ఒక్కొక్కరుగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. హైకోర్టుకు రిటైర్డ్ సిఎస్ ఎస్కే జోషి, అదే బట్టలో మరికొందరు ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఆఫీసర్లలో గుబులు. ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు. కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న వాళ్ళందరికీ సిబిఐ టెన్షన్ పట్టుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి విచారణ కోరడంతో ఏం జరుగుతుందోనని అటు పొలిటికల్ లీడర్లతో పాటు ఇటు రిటైర్డ్ ఆఫీసర్లు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉన్నతాధికారులు ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలనే దానిపై మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టుకు వెళ్ళగా తాజాగా మాజీ సీఎస్ ఎస్కే జోషి సైతం చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న రిటైర్డ్ ఆఫీసర్లు, ప్రస్తుతం సర్వీస్లో ఉన్నోళ్ళు సైతం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. $236 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్. కుంభమేళాల నిర్వహించేందుకు సంస్థకు నిర్వహణ బాధ్యతలు. ఆలయ ప్రాంగణం కొత్త డిజైన్ను పరిశీలిస్తున్న మంత్రులు. సురేఖ సీతక్క, అడ్లూరి పూజార్ల సూచన మేరకు ఆధునీకరణ పనులు.